సార్ మేడం ఈయన ఫ్రెండ్ ఈవిడ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే కొడతారని చెప్పేసి ఈవిడ భయపడి ఇక్కడికి వచ్చిందో ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు. పిలుస్తాను స్టేజ్ మీద. రండమ్మా రండి. మీ పేరండి? గణేష్ మేడం. మీరు? సత్యవతి. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అతను ఎవరు? ఫ్రెండ్ మేడం. ఈవిడెవరు? గర్ల్ ఫ్రెండ్. పక్కన ఎవరు? మా వైఫ్ మేడం. ఎదురుగున్నది ఎవరు? వైఫ్ లాంటి వైఫ్. వైఫ్. ఫ్రెండ్ వాళ్ళ వైఫే నీ గర్ల్ ఫ్రెండ్ అయింది తర్వాత. నిజమేనా? ఏమ్మా మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట. అది ఏం మాయ చేసిందో ఏమో మేడం, నా మొగని వలలో వేసుకున్నది. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? 25 లక్షలు అప్పు ఇచ్చాడా? ఎంత ఇచ్చావమ్మా అప్పు? 25 లక్షలు. ఏం పని చేస్తావు 25 లక్షలు ఇవ్వడానికి? ఇంకా భూమి ఉన్నాయి మేడం. ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్ను ఉందా ఏంటి? లేదు మేడం. మరి లేకపోతే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నావట, నిజమేనా? నిజంగానే అమ్మాడా? వాళ్ళ ఆయన నీకు ఇచ్చేసాడా? మా ఆవిడ చేతి నీ చేతిలో పెడతాను అన్నాడంట, నిజమేనా? ఇద్దరం నేను అతను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ మేడం. అవును. నా అమౌంట్ అడుగుతాడు, ఇస్తా ఉంటాను. అలా అతను చెప్పాడు ఒకసారి మా వైఫ్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు. కాదు నేను ఎంతకాలం క్రితం గణేష్? 2 years క్రితం. 2 years క్రితం. ఓకే. ఇంట్రెస్ట్ ఉందనగానే నువ్వేమో ఇంట్లో ఆస్తులు అమ్ముకుని ఆయనకు అప్పించుకుంటూ కూర్చున్నావా? అలా మెసేజ్ పెట్టాను సార్. అలా ఓకే సార్ మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసారు. ఇక్కడికి వచ్చి భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లే. మేమేమి లేసి ఎవరిని కొట్టం. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంత భయపడుతూ మాట్లాడుతున్నారు? చేసిన భాగవతం అంతా బయట చేసి వచ్చి మాట్లాడండి, స్ట్రాంగ్ గా మాట్లాడండి. ఎంతకాలం అయిందన్న మెసేజ్ పెట్టేవిడికి? 1 year క్రితం నుంచి పెట్టాను. ఎందుకు పెట్టావు? ఏం పెట్టావు? వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ నుంచి మాట్లాడుతూ అలా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు మా వైఫ్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అలా. సో డబ్బులు అనేది ఎప్పుడు వచ్చింది? నాకు అర్థం కావట్లేదు కాబట్టి అడుగుతున్నాను. డబ్బులు అనేది అంతకన్నా ముందు నుంచే ఫ్రెండ్షిప్ లోనే నార్మల్ గా ఇస్తూ. డబ్బులు ఒక్క నిమిషం, సారీ నాన్న. డబ్బులు మీ ఇద్దరి మధ్యన డబ్బులు ట్రాన్సాక్షన్ కి ఈ అమ్మాయిని నీ దగ్గర తీసుకెళ్ళటానికి సంబంధం ఉందా లేదా? అంటే మీరిద్దరు మాట్లాడుకున్నారా నేను నీకు డబ్బులు ఇస్తాను నీ పిల్లని నాకు ఇవ్వరా అని ఏమైనా మాట్లాడుకున్నారా? దానికి దీనికి సంబంధం ఉందా? లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. సో ముందు నుంచే ఈ అమ్మాయి మీద నీకు ఒక అభిప్రాయం ఉంది. ఈ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయింది మీకు మెసేజ్ పెట్టగానే? పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది సార్. వెంటనే నార్మల్ గా అంటే కొంతకాలం అలా చాటింగ్ చేస్తూ ఉండాం. అలా అర్థమైంది. ఏ లెవెల్ వరకు వెళ్ళింది? తర్వాత ఫిజికల్ వరకు వెళ్ళిందా? బాగా బిజీ అయ్యారు ఇద్దరు. స్టార్టింగ్ అన్న ఏమైందన్న అనేసి అంటే అతను ఏమన్నాడు, అన్న ఎందుకు అంటున్నావు నన్ను, నీకేమవసరం అని అన్నాడు. అన్నో పెన్నో ఫైనల్ గా కనెక్ట్ అయ్యావు కదా. తర్వాత ఆయన ఒళ్ళు వేసుకున్నాడు. చండాలం. ఆయన వాళ్ళ వేసాడు, నువ్వు వెళ్ళి పడిపోయావు గబగబా. వాళ్ళు ఎక్కడ ఉందా? ఎంతకాలం అయిందమ్మా మీకు తెలిసి? 3 months. ఏమని తెలిసి? ఒకసారి నేను ఫోన్ వస్తుందని ఫోన్ లో మెసేజ్ చూశాను. చూసి వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరి మధ్యలో ఏదో అవుతుందని నాకు డౌట్ వచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడైనా దొరికారా నీకు? దొరికారు. మరి అప్పుడు కొట్టావా వీళ్ళని? కొట్టలేదు, చూద్దామని వెయిటింగ్ చేశాను. అది ఒకసారి మెసేజ్ లోనైతే అర్థం అయిపోయింది. కానీ ఏం చేసిందో ఏమో కానీ నా మొగన్ అయితే వలలో వేసుకుంది మేడం. నా మాట అయితే వినట్లేదు. ఏమనంటే మాటికి ఫైర్ అవుతున్నాడు. అంతకుముందు బాగా చూసుకుంటాడు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? పెళ్ళయి ఒక 5 మీ ఆయన ఏంటమ్మా అంత బుద్ధిమంతుడా? నోట్లో ఏలెట్టిన కొరకడా? ఆవిడ వల్ల వేస్తే పడిపోతాడా అని అంటుంది. గట్టిగా అడగలేదా మీ ఆయన ఏంటిదంతా అని? కొడుతున్నాడు అటగా. కొడుతున్నాడు మేడం. ఏమన్నా చెప్పింది కూడా వినట్లేదు. ఏమన్నా అంటే ఫైర్ అవుతున్నాడు. అది మొత్తం వలలో వేసుకొని మొత్తం ఇది చేయడం వల్ల అది చెప్పింది కూడా వినట్లేదు. కదమ్మా అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటున్నాను? నా మొగంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అవసరం ఏముంది? ఎంతమంది నువ్వు ఇంత వలలో వేసుకున్నావే? నా మొగడు కూడా దొరికిందా నీకు చేసుకోవడానికి? అదే నీ మొగన్ అడుగుగా క్వశ్చన్లు. నేను నన్ను ఎందుకు అడుగుతున్నా? నీ మొగన్ నా దగ్గర రాకముందుకే నువ్వు అడగాల్సింది. ఫస్ట్ నువ్వు చార్జ్ చూసినావు కదా, అప్పుడే నాకు ఫోన్ చేయాల్సింది కదా. అంత మాత్రాన చార్జ్ చేసినంత మాత్రాన ఓలలో వేసుకోవాలని అట్లెట్లా అనిపించింది నీకు? ఓలలో వేసుకున్న ముందు నాకు నీ మొగాడు ఉన్నాడు కదా, ఆయన అడుగు. ఫస్ట్ పక్కనే ఉన్నాడు కదా, కనిపించట్లేదా? మీ ఆయన అడగమంటుంది కదమ్మా. మీ ఆయన అసలు అడిగే ఒకసారి నిలదీసావా మీ ఆయన్ని? సరే మీకేం అర్థం కావట్లేదు కానీ గణేష్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటి? నువ్వు ఆ అబ్బాయి గురించి ఏమనుకుంటున్నావు? ఏం లేదు సార్, మా హస్బెండ్ నాతోటి ఉంటే చాలు. ఇంకా నేను చెప్పలేక పోయినాను. కానీ ఈయన అప్పు చేశాడు కాబట్టి తప్పు నేను చేశాను. తప్పు చేశాను నువ్వు అనుకుంటున్నావు? నీకు మీ ఆయన కావాలి, ఈవిడికి నీకు మీ ఆయన కావాలి, అంతేనమ్మా? ఇంకోసారి ఈ క్రాస్ చెకింగ్ ఉండకూడదు, అంతేనా?
ఆయన నీకు అప్పు కావాలా? ఆయన నాతోటి మాట్లాడదు. ఆయనకి ఏంటంటే నాకు పెళ్ళం కావాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ, ఓ నన్ను రకంగా అతను blackmail blackmail నువ్వు చేస్తాడు. చేసినావా బ్లాక్మెయిల్ చేసినావా? మాత్రం అది అదే ఒకవేళ నువ్వు ఫోన్ మాట్లాడకపోతే మీ ఆయన డబ్బు అడుగుతాడు, ఇంతేగా. ఓకే, బ్లాక్మెయిల్ చేసినావా ఆమెని? Blackmail- చేసినావా? ఆ? సార్ నాకు నా వైఫ్ కావాలి, తను కావాలి, తను అట్లా మంచిగా చూసుకుంటా, అట్లా ఓన్లీ చేసుకుంటా. రిలేషన్ గానే ఉంటా సార్, రిలేషన్ గానే ఉంటా, పెళ్లి చేసుకో, రిలేషన్ గా మంచి రెండు వైపులు జుట్టు పట్టుకుని పీకేయండి ఇద్దరుని. రిలేషన్ గానే ఉంటాను సార్, తప్పలేదు ఏం కదా. మాట్లాడుతున్నావు? పిచ్చేమన్నా పట్టిందా? పెళ్లి ఏం చేసుకోలేదు కదా మేడం. ఫైనల్ గా ఏంటి ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో పోతానంటుంది, నీ హెరాస్మెంట్ వద్దని అంటుంది, నీ భార్యకి ఏమొచ్చి నువ్వు కావాలంటుంది, అక్కడతో కేల్కతం దుకాన్ బంద్. ఇంకేంటి కావాలి? నీకేం కావాలి? నేను ఇచ్చిన 25 లక్షలు నాకు కావాలి సార్. నీకు డబ్బులు కావాలి, ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి అంటున్నావు. లీగల్ గా ఏం చేయగలం, సైకలాజికల్ గా ఏం చేయగలం మీకు చెప్తాను, దాన్ని బట్టి డెసిషన్. నీకు ఎంత మంది కావాల్సి వచ్చిందిరా? ఎంత మంది కావాలి నీకు? నీకు ముందు తెలియలేదు ఆ మాట? అంటే ఈయన చేసిన తప్పుకి నేను శిక్ష పడాల్సి వస్తుంది అందుకే మేము మేడం. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం, ఆయన చెంప పగలు కొట్టుంటే వాళ్ళు చూసుకునేవాళ్ళు, నీ క్యారెక్టర్ పోయేది కాదు కదా అని. నిజం చెప్పాలంటే ఈ నలుగురు ఇట్లా బకరా ఎవరంటే ఈవిడే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి అసలు స్టోరీయే తెలియదు పాపం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళ మమ్మీ అట్లా ఉండకపోతే ఈయన ఎందుకు ఇట్లా ఉంటాడు మేడం? ఆ, ఏ చాలులే. నువ్వు అందుకే వాళ్ళ నువ్వు మమ్మీ బాగా చూసుకున్నావు కదా, ఆపి. అసలు నీ మాట ఇనబుద్ధి అవ్వట్లేదు నాకు. నీ ఇంట్లో బంగారం, నీ ఆలోచన మొదటి నుంచి ప్రశ్నించవలసినప్పుడు ప్రశ్నించి, భర్తను నిలదీయవలసినప్పుడు నిలదీసి, నిలవరించవలసినటువంటి నిలవరిస్తే కనుక అసలు ఈరోజు ఆవిడని ఎందుకు అనేది? నువ్వేమో వచ్చి మీ అత్తకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు పెళ్ళైన కాడి నుంచి. డబ్బు 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 అని చెప్పి జుట్టు పట్టుకుని వాసుగాడి జుట్టు పీకావు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, మీ అత్తగారిని అనవలసినటువంటి అవసరం లేదు, మీ భర్తను అనవలసినటువంటి అవసరం లేదు. ఆ గణేష్ అనేటటువంటి వాడు ఎవడైతే తలుపు తీసాడో వాడి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయిని ఏమన్నా అంటే కనుక 4 పీకుతుంది. ఇంతవరకు నీ స్టోరీ అర్థమైంది కదా. సో ఎవరిని అనవలసినటువంటి అవసరం లేదు. నీ భర్తను ఎప్పుడైతే నిలవరించాలో నిలదీయాలో అప్పుడు నువ్వు నిలదీయలేదు. కంప్లీట్గా జోదం అనేటటువంటి మత్తులోకి దిగిపోయాడు, తాగుడు అనేటటువంటి మత్తులో దిగిపోయాడు, కంట్రోల్ అనేటటువంటిది పూర్తిగా పోయింది. అది పైపెచ్చి నువ్వు వచ్చి సమర్థించుకునేటటువంటి అంశం ఏంటంటే, నా భర్త యొక్క పరువు పోకుండా, నా భర్త ఇచ్చినటువంటి 25 లక్షలు ఎక్కడ మా భర్త యొక్క ఫ్రెండ్ అడిగేస్తాడేమో అనేటటువంటి భయంతో నేను నా భర్త యొక్క ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటున్నా. అసలు ఏమైనా బుద్ధి ఉందమ్మా? మరి అలాంటప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు వాడొద్దు, మరి నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నన్ను వదిలేసే, నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు అని అంట. మరి అదే 25 లక్షలు ఇప్పుడు మీ భర్త ఈరోజు కట్టాలి కదా. అదే పరిస్థితి ఈరోజు వచ్చింది కదా. ఎవరి గురించి పరువు తీసుకున్నారు ఈరోజు? ఏం లాభం వచ్చింది మీ పిచ్చి ఆలోచనల వల్ల? ఏం లాభం వచ్చిందమ్మా? మాట్లాడండి రా బాబు అంటే కనుక పట్టుమని 10 నిమిషాలు కూడా ఎవరి ప్రాబ్లం వాళ్ళు మాట్లాడినటువంటి మీరు ఎవరికి వాళ్ళు గుంతలు తవ్వుకుని పరువు తీసేసుకుని కప్పేసుకున్నారు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి. సొంత తల్లికి భార్య భర్తల మధ్యన ఇంత, కొడుకు కోడల మధ్యన ఇంత జరుగుతుంది అంటే కనుక ఆవిడకి ఏమీ తెలియదు. వాసు ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ కూర్చుని ఒక మత్తులో మాట్లాడుతున్నావు ఇందాకటి నుంచి. ఏంటంటే నా జోదం సార్, నా అప్పు తీరిపోవాలి సార్ అని చెప్పి. ఈరోజు ఈ కథ ఇక్కడికి అయిపోయింది అంటే కనుక ఈ కథ ఇక్కడ అవ్వలేదు నాన్న. ఈ కథకు ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు. ఎందుకంటే అది నీ అలవాట్లు, నీ జోదం, నీ తాగుడు, నీ మైకం. డబ్బులు ఎంత పోతున్నాయి అనేటటువంటి లెక్కలేదు. డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి రాగానే ఎంత మనం ఖర్చు పెట్టుకుని పోగొట్టుకున్నా పర్లేదు, ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది, ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో 30 లక్షల ఇల్లు ఈరోజు నువ్వు ఆవిరి చేస్తావు. అయినా కానీ ఈరోజు ఇక్కడ కూర్చుని సార్ ఇంకొద్ది డబ్బు నాకు అవసరం ఉంది, ఆ డబ్బు కూడా ఈరోజు క్లియర్ అయిపోతే నా మైండ్ క్లియర్ అవుతుంది, అప్పుడు నా భార్యతో సేఫ్గా నేను జర్నీ చేస్తానని అంటున్నావే కానీ, నా జోదం అనేటటువంటిది ఒక దిక్కుమాలినటువంటి జబ్బు, నేను గ్యాంబ్లింగ్ బారిన పడ్డాను, ఇది తాగుడు కంటే పెద్ద వ్యసనము, ఇందులోంచి నన్ను బయట వేయండి అనే మాట మాత్రం నువ్వు అంటలే. సో ఇక్కడ కూడా ఇప్పటికి కూడా నీ భార్య రోహిణి వచ్చి నీతో పాటు ఉంటాను అని అన్నా కూడా ఇప్పటికి కూడా సిచ్యువేషన్ ఇంకా చాలా డెలికేట్గానే ఉందనేది నా భావం. ఎందుకంటే నీకు ఇప్పటికీ బుద్ధి రాలే. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్స్లో భర్త వచ్చి 1,00,000 అలవాట్లు ఉన్నా కూడా భార్య వేరే చెత్త పని చేస్తే కనుక అగ్గిలం మీద గుగ్గిలం అవుతాడు. విపరీతమైనటువంటి కోపంతో చండశాసనలాగా అవతలోని వెళ్ళి ఒక తన్ను తంతాడు, భార్యని 4 పీకుతాడు. అది లేదు ఇది లేదు, నా భార్య సంగతి పక్కన పెట్టండి సార్, నాకు జోదం ద్వారా అయినటువంటి అప్పు మీరు క్లియర్ చేయండి, దానికి ఏదో దారి చేయండి, ఆ తర్వాత మా భార్య గురించి మాట్లాడతాను, నా భార్యను అప్పుడు పెట్టుకుంటానంటే. ఇప్పుడు నీ భార్య అతన్ని వదిలేసి, గణేష్ని వదిలేసి నీతో పాటు ఏ నమ్మకంతో రావాలి? మళ్ళీ ఈరోజు నువ్వు మళ్ళీ జోదం ఆడేసి ఇంకొక 10 లక్షలు 20 లక్షలు చేసేసి మళ్ళీ ఇంకో మగాడి చేతిలో నీ భార్యను పెట్టవు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? ఏ నమ్మకంతో ఈ వేదిక భార్యాభర్తలుగా మిమ్మల్ని కలిపి పంపించగలదు?
సో అందుగురించే ఇందాకటి నుంచి నేను ఒక మాట అంటున్నాను, ప్రధానమైన సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే చెడు అలవాట్లు బానిసైనటువంటి నువ్వు. నీ భార్య మాట అడగలేదు కాబట్టి, పెద్దింటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాబట్టి ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయి నోరు మూయించు. మీ అమ్మ ఏమొచ్చి సతీ సావిత్రి, ఆవిడకు ఒక ముద్ద అన్నం పెట్టకుండా అట్లీస్ట్ మీ అమ్మ ఇంట్లో ఉండుంటే కనుక ఎంతో కొద్దో గొప్ప నీ మీద కంట్రోల్ ఉండేది. మీ అమ్మ ఏమొచ్చి పెట్టిబేడ సర్దుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. ఈవిడ మీద విరుచుకు పడుతుంది, నువ్వు ఒత్తిడి పెట్టడం వల్లే నువ్వు జూదం ఆడుతున్నావు అని చెప్పి. సో ఇక్కడ తప్పిదం నీ సైడ్ ఉంది కాబట్టి అప్పు తీర్చేటటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది. నెంబర్ 1, పూర్తి 210% పరివర్తన పరంగా నువ్వు ముందుకు రావాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మానసిక పరమైనటువంటి సమస్య ఇది. జూదం అనేటటువంటిది, గ్యామ్లింగ్ అనేటటువంటిది, తాగుడు సిగరెట్ అనేటటువంటి వ్యసనాలు ఎలా, ఇది కూడా ఒకటి. సో ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉంటే కనుక నీ జీవితంలో డబ్బులు పోయినాయి, భార్యకి సంబంధించినటువంటి ఆస్తి పోయింది, ఆఖరికి నీ భార్యని వేరే మగాడికి తాకట్టు పెట్టేసి చలనం లేనటువంటి మనిషిలాగా నువ్వు అక్కడ కూర్చున్నావు. ఎంతకంటే శాపగ్రస్తుడు ఎవడూ ఉండడు ప్రపంచంలో. ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందేమో అనేటటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వస్తే కనుక ఆ వ్యసనం బారిన పడినటువంటి నువ్వు సైకలాజికల్గా ఎలా బయటకు తీసుకురావాలో అనేటటువంటి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడానికి నా వరకు నేను రెడీగా ఉన్నాను. అర్థమైందా? ఎవరిని పోగొట్టుకున్నావో? అర్థమైంది సార్. గణేష్, నువ్వు చూడటానికి అమాయకుడిలా కనిపించినా, మాటలు పొడిగా మాట్లాడినా, నువ్వు చేసేటటువంటి పనుల్లో మాత్రం చాలా పవర్ ఉంది. అవి ఏం పనులు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమయ్యా ఎందుకు చేస్తున్నావయ్యా అంటే కనుక చాలా భయంగా ఇలా కాళ్ళు చేతులు వణుకుపోతూ, నోరు తడారిపోతూ 2 మాటలు అన్నావు. ఏంటంటే కనుక సార్ అదేదో అలా జరిగిపోయిందని అన్నావు. కానీ జరిగిపోయింది అనేటటువంటి నువ్వు ఈరోజు ఏమంటున్నావు? పెళ్ళము కావాలి, ఎందుకంటే ఆవిడ ఒంగో పెట్టి 4 తంతది కాబట్టి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, పోయినటువంటి డబ్బులు కావాలి. నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఈ అమ్మాయి గురించి ఇచ్చావా లేదంటే నీ ఫ్రెండ్ మీద దీంతో ఇచ్చావా నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం మాకేం అర్థమైందంటే కనుక డబ్బులు అటు పంపించి ఈ అమ్మాయిని ఇలా లొంగ తీసుకున్నాం. ఎందుకు? ఈ పిచ్చి అమ్మాయి ఏంటంటే మొగుడి యొక్క పరువు పోకూడదు కాబట్టి డబ్బులుగానే పెట్టి నీతో కంటిన్యూ అయిపోద్దని అనుకున్నాం. ఇటువంటి వేదిక ఒకటి ఉంటుంది, ఇక్కడ నిన్ను ఈడ్చుకుని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నీ పరువు తీస్తారన్నది తెలియకపోవటం వల్ల ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఫైనల్గా ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి ఎంత చక్కటి భార్యను పోగొట్టుకుంటున్నావు అనేట్టు నీకు బుద్ధి వచ్చిందా? ఇలాంటి ఫ్రెండ్లు, ఇలాంటి అమ్మాయిలు ఎవరైతే కనుక భర్తను కాపాడుకోవాలనేటటువంటి వ్యసనంలో పడి భర్త యొక్క వ్యసనాన్ని కాపాడుకుంటూ ఆ అప్పుని తీర్చుకుంటూ ఆఖరికి వేరే మగాళ్ళకి లొంగిపోయేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన మీలాంటి మగవాళ్ళు లొంగ తీసుకుంటే కనుక ఇలాంటి వేదికలు ఊరుకో రోడ్డుకి ఇచ్చి పరువు తీస్తాయి, ఉన్నటువంటి కేసులన్నీ పెట్టి నీకు బుద్ధి నేర్పిస్తాయి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.